టాలీవుడ్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, అందులో నెగిటివ్ వచ్చిన వాళ్ళ సినిమాలే రిలీజ్ చేసేలా చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్కి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు స్పందిస్తున్నారు. అనిరుద్ రెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు. ఈ విషయం మీద మంచి చూసిన చేశారు అంటూనే తనదైన శైలిలో మంచు విష్ణు కౌంటర్ ఇవ్వటం గమనార్హం. ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసే ముందు రాజకీయ నేతలు సైతం పరీక్షలు చేయించుకోవాలని, ప్రజాప్రతినిధులు కూడా పారదర్శకంగా ఉంటే ఓటర్లు కూడా సంతోషిస్తారని మంచు విష్ణు పోస్ట్ చేశారు. అదేవిధంగా నటుడు రాహుల్ రామకృష్ణ కూడా లై డిటెక్టర్ టెస్టుల ప్రస్తావన తీసుకువచ్చి రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకోవాలని చెప్పుకొచ్చారు. తాను హీరో కాకపోయినా డ్రగ్ టెస్ట్ చేయించుకునేందుకు రెడీగా ఉన్నట్టు ఈ సందర్భంగా రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చారు. హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు డ్రగ్ టెస్టులు, రాజకీయ నేతలు లై డిటెక్టర్ టెస్టులు చేయించుకుందామంటూ రాహుల్ రామకృష్ణ పేర్కొనడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ బిందు, చెప్పండి. రైట్ నాని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల ఇప్ప పువ్వు సారాంశంపై కూడా వార్తల్లో నిలిచిన ఈయన ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కి సంబంధించి చేసిన వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ నియంత్రణపై చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ వార్తల్లో నిలిచేయాలని చెప్పుకోవచ్చు. ఇంకా జడ్చర్లలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో అయితే ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సినిమా వాళ్ళనే టార్గెట్ గా పెట్టుకొని సినిమా వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టయితే ఆ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందుకంటే ఏదైతే డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన ఒక టాపిక్ మీద వస్తే ఆ టాపిక్ సంబంధించి సినిమా వాళ్ళని అనుసంధానంగా తీసుకొని ఆయన కామెంట్స్ చేసినట్టు కూడా ఉంటుంది. ప్రతి 90 రోజులకి కూడా సినిమా వాళ్ళు డ్రగ్ టెస్ట్ అనేది చేపించుకోవాలన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే టార్గెట్ గా చేసుకొని ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్ని టార్గెట్ గా చేసుకొని డ్రగ్స్ సమస్యపై కీలక సూచనలు చేయడం అనేది ఇప్పుడు పలువురు సెలబ్రిటీలకు కూడా ఇది నచ్చని విషయం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ హీరోలు ప్రతి 90 రోజులకి ఖచ్చితంగా డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలి. యూరిన్ టెస్ట్ ద్వారా 14 రోజుల వరకు మాత్రమే సమాచారం తెలుస్తుంది, రోజుకు వరకు మాత్రమే సమాచారం తెలుస్తుంది. కానీ వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజులకి పూర్తి సమాచారం తెలుస్తుంది. కాబట్టి ముఖ్యంగా హీరోలు స్వచ్ఛందంగా వచ్చి డ్రగ్ టెస్టులు చేయించుకొని ప్రజల్లో అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది అన్న ధోరణిలో చెప్పారు. ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి సంబంధించి అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారా, లేకపోతే వారి మీద ఏమైనా డ్రగ్స్ ఇది నెగిటివిటీ ఉందా అన్నట్టు కూడా ఈ సెలబ్రిటీస్ అందరూ స్పందిస్తున్నారు. ఇంకా డ్రగ్ టెస్ట్ చేసిన వారికే సినిమాలు విడుదల అనుమతి ఇవ్వాలని కూడా ఆయన సూచించారు. ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో డ్రగ్ సంస్కృతికి కేంద్రంగా మారుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు బేస్ చేసుకునే ఈయన డ్రగ్ టెస్ట్లు అనేవి చేపించుకోవాలి. ప్రతి సినిమా రిలీజ్ అవుతే ముందుగా డ్రగ్ టెస్ట్ చేపించుకున్న తర్వాతే వారి యొక్క చిత్రాన్ని రిలీజ్ అవ్వాలి అన్నట్టు కూడా మాట్లాడారు. ఇంకా మరో ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని అరికట్టాల్సిన అవసరం కూడా ఉందని ఎమ్మెల్యే తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాని, అయితే ఇక ఎమ్మెల్యే మాటలకైతే అప్పుడు ఈ కామెంట్స్ విడుదలైన తర్వాత రంగంలోకి మంచు విష్ణు దిగారు. ఈ ఘటనని పూర్తిగా స్పందిస్తూ ఇది ఖచ్చితంగా ఈ కామెంట్స్ అన్ని తను వెనక్కి తీసుకోవాలి ఎమ్మెల్యే అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కేవలం సినీ నటుల్ని టార్గెట్ చేయడం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నామినేషన్ కు ముందు రాజకీయ నాయకులు కూడా అలాంటి టెస్టులు చేపించుకొని రాజకీయాల్లోకి పార్టీలు పెట్టాలి కదా. మరి ఇప్పుడు మేము సినిమాలు తీస్తే మాత్రమే చిత్రాలు తీసే ముందు డ్రగ్ టెస్టులు ఎందుకు చేపించుకోవాలి? వీరు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు కూడా టెస్టులు చేయించుకోవాలి అన్న దానిపైన కూడా సెటైరికల్ గా మాట్లాడారు. ఇంకా హీరోలు టెస్టులు చేయించుకుంటేనే సినిమాలు రిలీజ్ చేయాలనడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఇంకా బాధితులైన పదవుల్లో అంటే బాధ్యతారహితంగా ఉన్న పదవుల్లో ఉన్నటువంటి ఇటువంటి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితమని కూడా చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంటే రివర్స్ కామెంట్ ఏదైతే విష్ణు ఇచ్చారో అది చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ విషయంపై అటు రాహుల్ రామకృష్ణ కూడా స్పందించారు. ఇంకా హీరో కాకపోయినప్పటికీ కూడా నేను కూడా డ్రగ్ టెస్ట్ కి రెడీ, అర్జెంట్ గా